వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ట్రాఫిక్ నిబంధనలు పాటించే మహిళలకు చీరలు అందజేసిన ట్రాఫిక్ పోలీసులు. జగిత్యాల రవాణా శాఖ అధికారి కార్యాలయంలో ఏసీబీ దాడులు. కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు. సంగారెడ్డి జిల్లా గుబ్బ కోల్డ్ స్టోరేజ్ గోడౌన్లో అగ్ని ప్రమాదం. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండ సురేఖ. ఇక వివరాల్లోకి వెళ్తే రామగుండం నియోజకవర్గానికి వచ్చిన బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షులు కె రామచంద్రరావుకు బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో బుధవారం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీపీసీ శ్రీమాయి గ్రాండ్ హోటల్లో నూతన రాష్ట్ర అధ్యక్షులు కె రామచంద్రరావుకు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद रामचंद्र गारी नायकत्व वर्धिल्लाले रामचंद्र गारी नायकत्व वर्धिल्लाले यम वर्धिष्ठमायुष्यमारो आद्यमाविराः योगमानं अग्रे धान्यं धनमिन्द्राय सोमाः वर्णकविषे दीर्घमायुः अस्य यमास्य गोत्रो घोष्यः अर्घसगोत्रो भारतीय जनता देशाనికి जनता भारतीय भारत माता की जय बीजेपी जिंदाबाद जिंदाबाद आंध्र संतक गारी नायकत्व आंध्र संतक गारी नायकत्व बीजेपी जिंदाबाद రాజు ధన్యవాదాలు. ఇప్పుడే కుమార్ గారు సింగరేణి విషయాలు చెప్పారు. వేదిక మీద అందరికీ కూడా నమస్కరిస్తూ ఇక్కడ కింద ఉన్న మీడియా వాళ్ళకు, వివిధ కుల సంఘాలకు, ఇక్కడ విచ్చేసేటువంటి వాళ్ళ ప్రతినిధులు అందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ, 2 రోజుల నుంచి నా కార్యక్రమం దాదాపు 7 గంటలకు నిన్న మొదలైనటువంటి కార్యక్రమం ఇవాళ దాదాపు 7 గంటలకు పూర్తవుతుంది. అంటే మొత్తం 48 గంటలు ఈ పర్యటన ఉత్తర తెలంగాణలో 3 జిల్లాలు. అది సమాజంలో కొంతవరకు మనం ఒప్పుకోకపోతే కానీ ఏ కులాల వృత్తులు అయితే ఉన్నాయో దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిది అని కూడా నేను భావిస్తాను. ప్రతి ఒక్కరికి, ఒక కులందే కాదు, అందరూ కూడా దాన్ని కాపాడాలి. కులాన్ని కాపాడాల్సిన అవసరం లేదు, ఆ వృత్తులను కాపాడాల్సిన అవసరం ఉండదు. దానికి ప్రభుత్వం ముందుకు రావాలి. మన దుర్దశం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు ఈ కులాలన్నీ గురించి మాట్లాడాడు. అన్ని మాట్లాడి ఈరోజు దాని పరిస్థితులు చూస్తాను. గొర్రెలు విషయంలో 1000 కోట్ల స్కామ్ అయిందని దాంట్లో ఇప్పుడు వాళ్ళు చెప్తాను. మరి ఈ పార్టీ ఏం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఈసారి కోర్టు కేసులు డిస్ప్యూట్ అని అన్నాడు. ఇట్లా చాలా మందికి బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోదీ గారు అసలైనటువంటి ఒక బీసీ
ఒక సంక్షేమం కోసం, అసలైనటువంటి ఈ కూడా ఒక వృద్ధుల్ని కాపాడడం కోసము ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇన్సూరెన్స్ స్కీమ్స్ మీకు తెలియదు. ఫస్ట్ టైం ఆ ఇన్సూరెన్స్ అన్ని కూడా అందరూ కూడా వాడుకోవాలి. మీరు బహుశా రాష్ట్ర ప్రభుత్వం మనం చెప్పట్లే ఏమేమి స్కీమ్స్ ఉన్నాయని. దీని తర్వాత మన కార్యకర్తలు చెప్తాను. దీని మీద మీరు అవగాహన తెచ్చుకొని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ స్కీమ్స్ మీకు తెలియదు. విశ్వకర్మ ఒకటి యోజన ఉంది. దాంట్లో 11 కులాలు 12 కులాలు తీసుకుని దాంట్లో చాలా మందికి ₹1,00,000 నుంచి 10 లక్షల రూపాయల దాకా దాంట్లో వాళ్ళకు ఒక ఆర్థిక సహాయం చేసి వాళ్ళ ఒక స్వయంగా ఉపాధి కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ రకమైనటువంటి ఉండే మా బీసీ బిడ్డ ఈరోజు భారతదేశ ప్రధాని. ఈరోజు ఆలోచించేస్తాం మనం. నీకు రాజకీయాలు మాట్లాడను, ఎందుకంటే కుల సంఘాలు రకరకాలైన ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే రాజకీయం మాట్లాడకుండా భవిష్యత్తు గురించి మన అందరం కూడా ఏం ఆలోచించాలి ఏంటంటే కదా అది మాత్రం తప్పకుండా మీరు ఆలోచించాలి. మీకు కూడా ఏదైనా సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలంటే ప్రభుత్వానికి మీరు ఇవ్వండి. మా పార్టీ నాయకులకు నేను నరేంద్ర మోదీ గారికి దానికి పంపిస్తాం. నరేంద్ర మోదీ గారు చూశారు మీరు చాలా మన్ కీ బాత్లో కూడా ఈ ఒక చిన్న చిన్న కులాల మీద ఎంబీసీల మీద వాళ్ళ మీద మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కొంతమంది చేనేతలు తయారు చేయబడిన వస్తువులకు ఒక ప్రత్యేక చేనేత బజార్ను జిల్లా ప్రాంతంలో ఏర్పాటు చేసి వారికి గిట్టుబాటు ధర కల్పించి చేనేతలకు రుణాలను మాఫీ చేయాలని బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కమిట్టల శ్రీనివాసులు చేనేత నాయకులు ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత సంఘం నాయకులు కర్నూలు నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చేనేతల సమస్యలపైన నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓకే సార్. ఈరోజు కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందున మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర చేనేత కుల సమస్యలపైన 18 కులాల సమస్యలపైన ఈరోజు ఇక్కడ నినాదాలు ఇచ్చి గాంధీ మహాత్మునికి దండలు వేసేసి ఆ తర్వాత సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. చేనేత సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రభుత్వము గిట్టుబాటు ధరలు ఇవ్వాలా చేనేత కార్మికులకు, మరి చేనేత మండలాలను ఆపాలా, అటు మరణించిన వాళ్లకు ఎక్స్గ్రేషియో ప్రకటించాలా, ఇక చేనేతలకు పెన్షన్లు కూడా ఇవ్వాలా, వయసు మళ్ళిన వారికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం మళ్ళీ ఒకసారి చేపట్టాలా. కొంతమందికి 18,000 మందికి ఈ జిల్లాలో ఇస్తున్నారు, ఇంకా ఎక్కువగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. తర్వాత చేనేతలకు హెల్త్ కార్డ్స్ ఇవ్వాలా, ఇంకా సమస్యలు ఎన్నున్నా అన్నింటినీ తీర్చవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని చేనేత కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గాంధీ జాతిపిత గారికి వారికి లడి అంటే చేనేత వృత్తిలో ఉన్నటువంటి ఈ యొక్క లడిని వేయడము, పుష్పాలంకృతం చేయడము జరిగింది. ముఖ్యంగా చేనేతలు రికార్డుదే కానీ డొక్కాడని బతుకులు చాలా ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక విధానం ప్రకటించారు. 200 యూనిట్ల వరకు చేనేత మగ్గాలకు ఉచితంగా విద్యుత్తు, 500 యూనిట్ల వరకు మరమగ్గాలు అంటే పౌరులకు విద్యుత్తు. చాలా సంతోషకరమైన విషయము, వారికి ధన్యవాదాలు చెప్తున్నాము. అలాగే చేనేతలు తయారు చేసినటువంటి ఉత్పత్తులకు సరైనటువంటి మార్కెటింగ్ లేదు. వాడు ఉత్పత్తి చీరలు తయారు చేసినాడు, టవల్ తయారు చేసినాడు, ఎక్కడ అమ్ముకోవాలో తెలియదు. దళారుల వ్యవస్థ ఎక్కువైపోయింది.
కాబట్టి మేము ప్రభుత్వాన్ని విన్నవించేది ఏమంటే ఏదైతే రైతు బజార్లు రైతులు వచ్చేసి రైతు బజార్లో వాళ్ళ కూరగాయలు అమ్ముకుంటారో అలాగే చేనేత కార్మికులు వాళ్ళు తయారు చేసే ఉత్పత్తులు చీరలు అటువంటివి ఒక చేనేత బజార్ని జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేయాలని అలాగే చేనేతలకు ఉన్నటువంటి రుణాలన్నీ మాఫీ చేయాలి. ముఖ్యంగా కర్నూలు జిల్లా బనవాసిలో 77 ఎకరాలు ఇచ్చారు టెక్స్టైల్ పార్క్కి. దాంట్లో యుద్ధ ప్రాతిపదికన వీవర్స్కి అంటే ఎవరైతే చేనేతలు ఉన్నారో వారికి అలాట్ చేయాలి. నా పేరు గడిగ ప్రసాద్, కర్నూలు నగర కుర్ని సంక్షేమ సంఘం అధ్యక్షుడు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని జయశంకర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, సింగరేణి జీఎం రాజేశ్వర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించే మహిళలను ప్రోత్సహించేందుకు రామగుండం ట్రాఫిక్ పోలీసులు వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం ట్రాఫిక్ ఏసీపీ ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించే మహిళలు, విద్యార్థులను గుర్తించి వారికి చీరలు పంపిణీ చేశారు. అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న మహిళలను ప్రత్యేక అభినందించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడారు. కూడా పెరుగుతున్నది, అలాగే దానిలో భాగంగానే రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతున్నది. ఈ రోడ్డు ప్రమాదాలని నివారించడానికి ప్రత్యేకంగా మా రామగుండం సిపి సార్ గారి యొక్క సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము ప్రతి చోట కూడా స్కూళ్ళల్లో, కాలేజీల్లో, ఆఫీసుల్లో, తర్వాత ప్రధాన రవాణా కూడళ్లలో, తర్వాత వాహన అసోసియేషన్ కు సంబంధించిన వ్యక్తులతో, విద్యార్థులతో అనేక రకాలైన అవేర్నెస్ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలా ప్రతి సంవత్సరం మన ఇండియాలో రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతున్నది. ప్రతి సంవత్సరం 165,000 నుంచి 170,000 మంది చనిపోతున్నారు. అలాగే 5 నుంచి 6 లక్షల మంది రకరకాల గాయాల పాలయ్యి నడవలేని స్థితిలో, ఏ పనులు చేసుకొని పరిస్థితిలో ఉంటున్నారు. కాబట్టి దయచేసి రోడ్డు ప్రమాదాలను సమాజానికి అత్యంత భయంకరమైన సమస్యగా భావించి ప్రతి ఒక్కరు కూడా పరిమిత వేగంతో వాహనాలు నడపండి. అలాగే చిన్న పిల్లలకు, మైనర్లకు వాహనాలు ఇవ్వకండి. అనేక రకాలైన రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు. ఈరోజు మేము గోదావరికని పట్టణంలో స్థానిక భువనేశ్వరి క్లాస్ 4 వారి యొక్క స్పాన్సర్షిప్ తోటి అవేర్నెస్లో భాగంగా ఈరోజు ఒక 10 చీరలు వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఆ చీరల్ని స్థానిక మహిళలకు, అంటే ఆఫీసులకు మరియు స్కూల్లో పిల్లల్ని, కాలేజీలో పిల్లల్ని డ్రాప్ చేయడానికి వెళ్తున్న స్త్రీలను గుర్తించి హెల్మెట్ పెట్టుకున్న వారికి ఈరోజు చీరలు బహుకరించడం జరుగుతుంది. ఇక ముందు కూడా అనేక రకాలైన అవేర్నెస్ కార్యక్రమాలను మేము నిర్వహిస్తాం. దయచేసి మీరందరూ కూడా మా యొక్క సూచనల్ని, సలహాలను పట్టించుకోండి. ఒక్క రోడ్డు ప్రమాదం జరిగితే కుటుంబం దాదాపు 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించండి, మీ కుటుంబాలను సంక్షేమంలో ఉంచండి. అలాగే ఈ రామగుండం కమిషనరేట్ పరిధిలో మేము 3 స్పీడ్ గన్లను ఏర్పాటు చేశాం. మంచిర్యాల ప్రాంతంలో 1, గోదావరికని ప్రాంతం, రామగుండం ప్రాంతంలో 1, పెద్దపల్లి ప్రాంతంలో 1 ఏర్పాటు చేసినాం. అలాగే నిత్యం రామగుండం, మంచిర్యాల్, పెద్దపల్లి, సుల్తానాబాద్ వంటి పట్టణాల్లో మేము ఆటోమేటిక్ క్యాప్చర్ కెమెరాస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఎవ్వరు కూడా హెల్మెట్ లేకుండా, సీట్ బెల్ట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ చేసినా, అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసినా కూడా మా కెమెరాస్, మేము ఫోటోలు తీస్తేనే ఫైన్ పడుతుందనే భావనని ఇక నుంచి విడనాడండి. రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారి యొక్క వాహనాలను గుర్తించి
ఫైన్లు వేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రమాదాలు జరగకుండా మాతో సహకరించాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రేవంత్ రెడ్డి మీద సంచలన ఆరోపణలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డి వెనుకాల 20 మంది ఆంధ్ర పెట్టుబడిదారులు ఉన్నారు. వారంతా తెలంగాణ సంపద దోచుకుంటున్నారు. త్వరలోనే వారి బండారం బయట పెడతాని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇక మీకు 1, 2, 3, 4, 5, 6, 20 మంది ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతా. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సంపద లూటీ విషయంలో గాని, కాంట్రాక్టుల విషయంలో గాని, భూముల విషయంలో గాని, ఇసుక మాఫియా విషయంలో గాని, ఏ విషయంలో సరే తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతాం. థ్యాంక్ యూ. విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్స్ అని రాసిన మీడియా ఛానల్స్ అవి రిమూవ్ చేయాలి. నేను చేసింది గేమింగ్ యాప్కి ఎండోర్మెంట్స్. గేమింగ్ యాప్కి బెట్టింగ్ యాప్కి అసలు సంబంధం లేదు. గేమింగ్ యాప్స్ అనేవి లీగల్. నేను A23 అనే యాప్ గేమింగ్ యాప్ అని క్లారిటీ ఇచ్చాను. ఈ గేమింగ్ యాప్స్ ఇండియా క్రికెట్ టీంకి, ఇండియా విమెన్స్ క్రికెట్ టీంకి, ఇండియా ఒలింపిక్ టీమ్స్కి, IPL కబడ్డీ టీంలకు స్పాన్సర్ చేస్తాయి. నా బ్యాంక్ లావాదేవీలు అని కూడా ఈడీకి సమర్పించాను. నేను లీగల్గా ఉన్న గేమింగ్ యాప్స్ను మాత్రమే నేను ప్రమోట్ చేస్తానని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. గురించి మార్చాలి, ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఇన్వెస్టిగేషన్ తప్పకుండా నడుస్తుంది. కానీ మనని పిలిచింది వాళ్ళకు కూడా తెలియదు మన పేరు ఎందుకు వచ్చిందో. బట్ మన పేరు వచ్చినందుకు వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు డెలిజెన్స్ తీసుకోవాలి. మనం చేసింది గేమింగ్ యాప్స్కి ఎండోర్స్మెంట్. గేమింగ్ యాప్కి బెట్టింగ్ యాప్కి అసలు సంబంధమే లేదు. గేమింగ్ యాప్స్ అనేటివి completely legal, recognized by the government, licensed as a business. వాళ్ళకి GSTలు, TDSలు, కంపెనీలు, ఇట్స్ ఫుల్లీ రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ బై సుప్రీం కోర్ట్ అండ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్. అది గేమింగ్ యాప్. అటువంటిది A23. ఇప్పుడు క్విక్గా డౌట్ ఉన్న వాళ్ళకి క్విక్గా మీరు గూగుల్లోకి వెళ్ళి టాప్ గేమింగ్ యాప్స్ అని కొడితే కొన్ని వస్తాయి. A23తో సహా My11 Circle, Dream11, NPL, Zupi ఇట్లాంటివి కొన్ని వస్తాయి. ఇవన్నీ రిజిస్టర్డ్ గేమింగ్ యాప్స్. ఇవన్నీ మన ఇండియన్ క్రికెట్ టీమ్కి స్పాన్సర్, మన ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్, మన ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్కి స్పాన్సర్, IPLకి, NPL ఒకదానికి అఫీషియల్ స్పాన్సర్, వేరియస్ కబడ్డీ లీగ్కి, వాలీబాల్ లీగ్కి అన్నిటికీ వీళ్ళు స్పాన్సర్ చేస్తారు. ఎందుకంటే దీస్ ఆర్ కంప్లీట్లీ లీగల్ ఎంటిటీస్. ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్ చేయాలంటే లీగల్ ఉండాలా వద్దా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమింగ్ యాప్స్ని, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని మీరు సపరేట్ చేయాలి. అది జర్నలిస్ట్గా మీ రెస్పాన్సిబిలిటీ. నా మీద మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలని కోరుకున్నా. కానీ మన పేరు వచ్చింది కాబట్టి కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు. ఆ క్లారిఫికేషన్ అకౌంట్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏంటి ఆ కంపెనీ అవన్నీ పంపించేసినాము. ఇంతటితో సమాప్తం. నువ్వు ప్రభుత్వం ద్వారా మద్యం అమ్మితే స్కామ్ చేయడానికి ఏమీ తెలియని అమాయకుడిలాగా ప్రభుత్వమే మద్యం అమ్మితే స్కామ్ ఎలా జరుగుతుందని జగన్ అడుగుతున్నారు. ವೆಂಕಟೇಶ್ ನಾಯ್ಡು ಯಾರೋ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ 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 ಗೊತ್ತು 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 అని మేము అంటున్నాం. తెలుసు 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 అని మేము అంటున్నాం. ఐ డోంట్ నో అంటున్నాడు. యు నో అని మేము చెప్తున్నాం. ఎవడురా వెంకటేష్ నాయుడు? మేవుడు కాదా? ఎవరు రాజకేశ్ రెడ్డి? వైఎస్ సుజాతారెడ్డి గారి అల్లుడు కాదా అని అడుగుతున్నాం. హూ ఇస్ రాజకేశ్ రెడ్డి? ఈజ్ హీ నాట్ ది సన్ ఇన్ లా ఆఫ్ మిస్సెస్ వైఎస్ సుజాతారెడ్డి? మీ బంధువు కదా? కాదని చెప్పు. రాజకేశిరెడ్డికి మాకు సంబంధం లేదు, మాకు బంధుత్వాలు లేవు అని చెప్పు. మీకు గుర్తుందా? ఆదాన్ డిస్టిలరీస్ లో ముప్పిడి అవినాష్ రెడ్డి గురించి ఒక 100 సార్లు చెప్పుంటాను నేను. ఎవడయా వీడు? ఎవడయా ముప్పిడి అవినాష్ రెడ్డి? రాజకేశిరెడ్డి తోడలుడో లేకపోతే కజినో? వీళ్ళ బంధువులు కదా మీకు? ఎట్ట చెప్తారా సంబంధం లేదనే? ఏమి ధైర్యం మీకు?
ఎవరినైనా అడుగు వైసీపీ నాయకుడిని. మాకు సంబంధం లేదు, మాకు లిక్కర్ స్కామే జరగలేదు. ఎవరు తిన్నారే? మేము తిన్నాం డబ్బులా, మేము ఎక్కాం ఫ్లైట్లా హీరోయిన్లతో. మేమేమైనా తప్పు చేయాలంటే అక్కడ హెడ్ మాస్టర్ ఉన్నాడు మాకు, ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు. బెత్తం పట్టుకొని ఉంటాడు రెడీగా, ఏం తప్పు చేసినా మాకు బెత్తంతో దెబ్బలు పడతాయి. మీరు ఏమనుభవించారా? రాసభోగాలు. అదేంది ఆ ఫ్లైట్ లేంది, ఆ ఎయిర్ క్రాఫ్ట్ లేంది. ఒక్కొక్కడు మామూలుగా స్పెషల్ ఫ్లైట్ లో పోతే ఎవరినో ఒకరిని తీసుకోబోతాం, ఒక్కడు పోతాడు ఫ్లైట్ లో. ఈ రోజు మేము అడుగుతున్నాం, వీటికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి కాబట్టి. ఏమని? లేదు, నాకు రాజకసిరెడ్డి ఎవరో తెలియదు, ముప్పుడి అవినాష్ రెడ్డి ఎవరో తెలియదు, వెంకటేష్ నాయుడికి నాకు సంబంధం లేదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు ఎవరో తెలియదు, మిథున్ రెడ్డి నాకు ఎవడో తెలియదు. ఐ డోంట్ నో దీస్ పీపుల్, నాకు వీళ్లతో సంబంధం లేదు అని నువ్వు చెప్పు. ఇంకా మీ పార్టీ పేరు కూడా చెప్పం కదా, చెప్పగలుగుతారా? వీళ్ళకి ఎవరికి వాటాలు రాలేదా? మళ్ళీ మాకు సంబంధం లేదు, సిగ్గు లేకుండా ఎలా చెప్తారు అని అడుగుతున్నా. విజయసాయి రెడ్డికి సంబంధం ఉందంటే, విజయసాయి రెడ్డి లిక్కర్ స్కామ్ జరిగింది, సారాయిలో డబ్బులు సంపాదించాము అని విజయసాయి రెడ్డి చెప్పిన తర్వాత మీకు అందరికి సంబంధం ఉన్నట్టే కదా, లేకుండా ఎట్టుంటది? ఒక్కసారి మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు మనస్సాక్షిని ఒక్కసారి అడగండి. ఆ మనస్సాక్షి చెప్పొద్దు మీకు, వద్దురా అని. కానీ మీరు ఎండ్రగా మేము చెప్తే మేమే మీ మనస్సాక్షి, ఈ ప్రెస్ రూమే మీకు మనస్సాక్షి. మీ వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రెస్ రూమ్ లో మాట్లాడిన మాటలు మీరు వినుంటే ఈ రోజు ఇంకొక 20-30 సీట్లు మీకు వచ్చుండొచ్చేమో, కానీ మీరు వినలా, ప్రజలు తిరస్కరించారు మిమ్మల్ని. సో విజయసాయి రెడ్డికి సంబంధం ఉందంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకుడికి లిక్కర్ స్కామ్ లో సంబంధం ఉంది అనేది విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, వైసీపీ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వ దుకాణాలు ఉంటే అసలు స్కామ్ ఎలా జరగద్ది అని అర్థమైంది మీకు. షాప్స్ ప్రైవేట్ వాళ్ళే కాదు కదా, అన్ని గవర్నమెంట్ షాప్సే కదా. ఈ గవర్నమెంట్ దుకాణాల్లో స్కామ్ ఎలా జరగద్ది అని అడుగుతుంది. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు గవర్నమెంట్ అంగళ్ళు పెట్టింది 3 ఏళ్ల ముందరే. కరెక్ట్ గా మీ గవర్నమెంట్ వచ్చిన 6 నెలలకేమో మీరు దుకాణాలు పెట్టారు, గవర్నమెంట్ దుకాణాలు. తమిళనాడు స్టేట్ లో నాకు తెలిసి 25 years 25 ఏళ్లుగా టాస్మాక్ షాపులు ఉన్నాయి. గవర్నమెంట్ షాప్స్ వచ్చి అక్కడ టాస్మాక్ షాప్స్ అంటారు, టాస్మాక్. ఈ టాస్మాక్ లో ఏ గవర్నమెంట్ షాపులు మీరు చెప్తున్నారు? 1000 కోట్ల మనీ లాండరింగ్ కేసు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 ప్రకారం ఇప్పుడు కేసులు పెట్టున్నారు. ఈడీ టాస్మాక్ మీద ఈ రోజు విచారణ చేస్తుంది. తమిళనాడు గవర్నమెంట్ లో, తమిళనాడు గవర్నమెంట్ షాప్స్ లో జరిగిన స్కామ్ ఇప్పుడు ఈడీ వెనకబడి ఉంది, తీస్తా ఉంది డేటా బయటికి. ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది నాకు, ఏమో మీరే తమిళనాడుకి పోయి మొత్తం తెలుసుకొని వచ్చి అక్కడ ఇంత జరుగుతుంటే మీరు ఇంత చేశారా అనే అనుమానం కూడా ఉంది. ఈ రోజు టాస్మాక్ షాప్, ఏ గవర్నమెంట్ షాప్స్ లో స్కామ్ ఎలా జరగద్దని మీరు చెప్తున్నారో పోయి టాస్మాక్ అని గూగుల్ చేస్తే మొత్తం డేటా వస్తుంది మీకు. ఎంత స్కామ్ జరిగింది, 1000 కోట్ల పైన ఈ రోజు ఈడీ ఛార్జ్ షీట్ వేసింది. అది కూడా కాకుండా వాళ్ళ ఎండి, వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన కూడా వీళ్ళు విచారణకు పిలుచున్నారు ఈడీ వాళ్ళు. విశాఖన్ ఐఏఎస్ మే 16, 2025లో ఈడీ విచారించింది. ఈ సంవత్సరమే మేలో ఈడీ టాస్మాక్ డైరెక్టర్ ని, టాస్మాక్ ఇన్ఛార్జ్ ఐఏఎస్ ఆఫీసర్ ని ఈడీ పిలిచింది. ఎందుకు పిలిచారు? ఎందుకంటే స్కామ్ జరిగింది కాబట్టి గవర్నమెంట్ షాపుల్లో స్కామ్ జరగదు, గవర్నమెంట్ షాప్స్ లో ఎలా స్కామ్ జరగదు అనేది పిచ్చితనం. అసలు గవర్నమెంట్ షాప్స్ పెట్టిందే స్కామ్ చేసేదానికి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు షాప్స్ లో ఈ స్కామ్స్ లేవు. మీరు ప్రైవేట్ షాప్స్ ఉంటే బయటకు లీక్ అవుతుందని చెప్పి మీరు గవర్నమెంట్ అంగళ్ళు పెట్టి ఈ స్కామ్ చేసి ఇంత మందిని, ఈ బ్రాండ్లు పెట్టి ఎంత మందిని బలి చేశారనే విషయం మేము అడుగుతా ఉన్నాం. ఇండస్ట్రియల్ రివల్యూషన్ వచ్చిన ప్రతిసారి ఉద్యోగాలు పెరిగాయే కానీ తగ్గలేదు. కానీ దానికి తగ్గట్టు మనం రెడీగా ఉంటేనే వచ్చే అవకాశాలు వినియోగించుకోగలం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ అవకాశాలు అందుకోవడానికి రెడీగా ఉందన్నారు మంత్రులకు మంత్రి లోకేష్ బాబు. We are all talking about AI. We are talking about green hydrogen. We are talking about various other sectors. So that's the exciting bit. Now let's talk about the scary side of things. We are all talking about losing jobs. We are all talking about how AI can transform the entire IT sector, where basic programming would no longer be relevant. See, if we go back in history and once look at it, every industrial revolution ended up creating more jobs than it has replaced. But it has created jobs in countries or in states where they were ready to embrace that revolution. So wherever people have resisted change, they lost jobs. As simple as that. So what is important for India and especially for Andhra Pradesh is we have to embrace change. As Education Minister, it is my responsibility to revamp the entire curriculum, which I have already done. And a curriculum should have AI, quantum computing as a requirement. It could be across sectors.
It is very, very important to bring about that change. And this is where again I'm going to lean into the private sector to tell me and guide me, saying that this is the kind of change we also have to bring in terms of curriculum, so that the youth of Andhra are ready to reap the benefit of the next wave of industrial revolution, if I may, or next wave of AI and quantum computing. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలో మరింత మెరుగైన సౌకర్యాలను కల్పిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ జూనియర్ కళాశాల అడ్మిషన్ల ప్రక్రియ, హాస్టల్ సీట్ల కేటాయింపుపై ఆయన ఈ రోజు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ భువనేశ్వర్తో చర్చించారు. ఇప్పుడు ఉన్న వాటికి మనం చేసుకోవచ్చు. 20 kilometers below వాళ్ళు లోకల్గా డైలీ బేస్ స్టూడెంట్స్ ఇక్కడ వేస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.